వానాకాలం సమీపిస్తుందంటేనే వరంగల్, హన్మకొండ నగరాల్లోని ముంపు ప్రాంతాల ప్రజల్లో వణుకు పుడుతోంది. గతేడాది జూలై నెలలో వరద ప్రళయం ఇంకా బాధిత కాలనీల వాసుల కళ్ల ముందే కదలాడుతోంది. దాదాపు 30 కాలనీలు వరద విలయంతో అతలాకుతలమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి బాధిత ప్రాంతాల్లో పర్యటించి శాశ్వత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ పనులు పూర్తి కాకపోవడంతో మళ్లీ ముంపు తప్పదా అన్న భయం బాధిత కాలనీల వాసుల్ని వెంటాడుతోంది. వరంగల్, హనుమకొండ నగరాల్లోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యల పురోగతి, అధికార యంత్రాంగం చేపట్టాల్సిన కార్యాచరణ ఏంటనే అంశాలపై మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పోయినసారి వాటరు ఇండ్లు మొత్తం మునిగిపోయి సగం వరకు కూడా ఇండ్లు డ్యామేజ్ అయ్యి ఒక్కొక్కరు చాలా వరకు కుటుంబాలు చేసుకుంటే బతికే కుటుంబాలు చాలా నష్టపోయినాయి. గోపాలపురం చెరువు మత్తడి పడి కట్ట దిగిపోవడం ద్వారా మొత్తం సమ్మయ్య నగర్ కానీ, వివేక్ నగర్ కానీ, ప్రగతి నగర్ కాలనీ కానీ, గోపాలపురం కానీ, చుట్టుపక్కల ఉన్న కరెంట్ ఆఫీస్ ఆ ఏరియాలో కూడా చాలా కాలనీలు నీళ్ళకుతో మునిగిపోయినాయి. అలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా ముందస్తుగా అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలి. అధికారులు కేవలం వర్షాలు పడ్డప్పుడు మాత్రమే తూతు మంత్రంగా వ్యవహరించి అప్పటికప్పుడు మాత్రమే ఈ మోరీలు కానీ, డ్రైనేజీలు కానీ, చెరువులో ఉన్న వాటి గుర్రపు డెక్కలు కానీ క్లీన్ చేయడం జరుగుతుంది. కేవలం వర్షాకాలమే కాకుండా సంవత్సరంలో నెలకొకసారో 2 మంత్స్కి ఒకసారి అయినా కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ సంబంధించిన చెత్త చెదారం ఏమున్నదో, దాంట్లో అసలు ఈ ఏదైతే చెత్త వల్ల వాటరు అనేది బయటకు వస్తుందో వాటిని వాళ్ళు గుర్తించి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే ఇలాంటి సమస్య ఏర్పడదు. మోరీలు తీస్తలేరు, నాలాలు ఎక్కడెక్కడ నిండిపోయి ఉన్నాయి చెత్త చెదారంతో. వాటిని కూడా శుభ్రపరిచి సమ్మయ్య నగర్ను ఈ వచ్చే వర్షాకాలంలో ముంపుకు గురి కాకుండా మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మయ్య నగర్ తరఫున జేసీబీ పెట్టి పొదలు కూడా క్లీన్ చేసి నాలాను, ఈ యొక్క పెద్ద మోరి నాలాను క్లియర్ చేస్తే వాటర్ ఎక్కడ ఆగాయి, నాగారం చెరువులో ఈ నీళ్లు పడతాయి కనుక ఈ పెద్ద మోరి నాలాను క్లీన్ చేస్తే ఇక్కడ నుండి డబ్బాల వరకు క్లీన్ చేస్తే ఈ ముంపు ప్రాంతం అనేది మునుగుకుంటుంటుంది. చూసారుగా, గతేడాది వర్షాకాలంలో భారీ వరదల దాటికి విలవిల్లాడిన వరంగల్, హన్మకొండ పట్టణాల్లోని ముంపు కాలనీల వాసుల దయనీయ గోడు ఇది, ఆక్రందన ఇది. జూలై నెల వస్తుందంటే ఈ ముంపు కాలనీల వాసుల్లో ఒక ముంపు భయం నెలకొంది. గతంలో వరద గుప్పిట్లో చిక్కుకొని రోజుల తరబడి ఇల్లును పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో నిరాశ్రులైన బాధితులు ఈసారైనా తమ కష్టాలు తీరుతాయని భావించారు. కానీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో ఈసారి కూడా వరద ముప్పు ఈ వరంగల్, హన్మకొండ పట్టణాలలోని ముంపు కాలనీల వాసులకు ముంపు కష్టాలైతే తప్పేలా లేవని చెప్పవచ్చు. వరదల దాటికి వరంగల్, హన్మకొండ ప్రాంతాల కాలనీలు, పదుల సంఖ్యలో కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకొని వేలాది మంది నిరాశ్రులయ్యారు. వందల కొద్ది ఇండ్లన్నీ కూడా రోజుల తరబడి జలదిగ్బంధంలో చిక్కున్నాయి. భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పరిశీలించారు, బాధితులను ఓదార్చారు. మళ్ళీ వచ్చే ఏడాది ఇటువంటి కష్టాలు ఉండవు అని చెప్పి బాధితులకు భరోసా ఇచ్చారు. వెంటనే ఈ వరద నివారణ చర్యల కోసం ప్రత్యేకంగా నిధుల్ని కేటాయించారు. అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. కానీ గత నెలలో ఈ ముంపు నివారణ చర్యలు వరంగల్ మహానగరం, అదేవిధంగా హన్మకొండ నగరాల్లో ఏ ముంపు ప్రాంతాలు ఉన్నాయని గుర్తించి, ఎన్ని కాలనీలు ఉన్నాయని గుర్తించి, ఎంతమంది బాధితులు వరద గుప్పిట్లో చిక్కుకున్నారన్న అంశాలను ముందే గుర్తించారు అధికార యంత్రాంగం. మళ్ళీ వరదలు తమపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న ఆందోళన, ఆక్రందన ఇప్పుడు ముంపు బాధితుల ప్రజల్ని వేధిస్తుందని చెప్పవచ్చు. పనులు ఎంతవరకు పూర్తయ్యాయన్న అంశాలను ఒకసారి పరిశీలిస్తే హన్మకొండ సమ్మయ్య నగర్ వద్ద గేట్లు అమర్చాల్సి ఉంది. వరంగల్ అదేవిధంగా పోతన నగర్లో నాలా విస్తరణ పనులు చేపట్టాల్సి ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా టెండర్ పూర్తి కాలేదు. ప్రధానంగా ఉర్సు సముద్రం, న్యూ సాయంపేట, కోటి చెరువుల వరద నీరు పారే నాలాల విస్తరణ చేపట్టాల్సి ఉంది. అక్కడ రిటైనింగ్ వాల్ పనులు కూడా ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. ఉర్సుగుట్ట నాలాతో ప్రమాదం పొంచి ఉంది. అదేవిధంగా హంటర్ రోడ్డు, బొందివాగు నాలా విస్తరణ, రిటైనింగ్ పనులను చేపట్టాల్సి ఉన్నా కూడా ఇప్పటికీ ఇంకా ప్రారంభించలేదు. ఇలా దాదాపు 25 నుంచి 30 కాలనీలో ముంపు బెడద ఉంది. అన్ని కాలనీలో కూడా అన్ని సమస్యలు ఇంకా అలాగే కొట్టుమిట్టాడుతున్నాయి. భద్రకాళి ఆలయానికి వెళ్ళే దారిలో నాలాలు పూర్తిగా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఎక్కడ నాలాల పరిస్థితి అక్కడ
ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. కిలా వరంగల్ అగర్తల నుంచి వచ్చే వరద నీటి కాలువ పనులు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. గోపాల్పూర్ ఊర చెరువు కట్ట తెగడంతో హన్మకొండ కేయు ప్రాంతం అంతా కూడా వరద గుప్పిట్లో చిక్కుంది. అక్కడ కూడా ముంపు నివారణ చర్యలు ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. చెరువు కట్ట నిర్మాణానికి నిధులు కేటాయించినా కూడా ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. వరద ప్రభావిత ప్రాంతాలకు మళ్ళీ ఆ వరద గుప్పిట చిక్కుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా కల్పించుకొని జోక్యం చేసుకొని చొరవ తీసుకుంటేనే ఈ సమస్యల నుండి కొంత ఉపశమనం కలిగే అవకాశం స్పష్టంగా కల్పిస్తుంది. ఈ దిశగా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు చొరవ చూపి బాధిత కాలనీల వాసులకు ముంపు నివారణ చర్యలు త్వరితగతిన చేపట్టాలని నగర ప్రజలు అదేవిధంగా బాధిత కాలనీల వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో లింగయ్య, ఈటీవీ, వరంగల్.